అబ్బబ్బా! ఎంత పనయింది. దేవుని గుళ్ళనే గుడికి దర్శనానికి పోతే శవాలై ఇంటికి తిరిగొచ్చా గదా! ఇది పోలీసుల వైఫల్యమా? సర్కార్ వైఫల్యమా? అటెనక షేర్ ముచ్చట గానీ ఎంత నష్టం జరిగిపాయే. ఒక 2 నిమిషాలు ఆగిపోతే ఏమైపోవు కావచ్చు. ఎంత నష్టమైంది చూడుర్రి. ఈ పానాలే వాయే. మరి ఆడ పరిస్థితి ఏంది? ఎట్లయింది? ఏమైంది? ఎందుకయింది? పురాగా చూసొద్దాం పాండ్రి. మొన్న ఈ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట మరొక ముందుకే పాపం మళ్ళా ఈడోటయింది కదా. 6 జీవిడిసినారు. ఇగో గీ తిరుపతి గుడి దగ్గర ఏకాదశి ఉండుతోని బగ్గా పబ్లిక్ వచ్చిర్రు. ఇక టికెట్ కౌంటర్ దగ్గర చూడుర్రి, మంది ఎక్కువయ్యేసరికి ఇక ఒకరి మీద ఒకరు పాపం ఈ తొక్కిసలాటల దగ్గర దగ్గర 6 జీవిడిసిల్లులా. ఇంకో 30 మందికి బగ్గనే దెబ్బలు తాకినాయి. ఇక దెబ్బలు తాకిన వాళ్ళందరినీ స్విమ్స్ రుయా హాస్పిటల్ దగ్గర పోయి మన టీటీడీ చైర్మన్, డిప్యూటీ సీఎం అందరు పోయి పలకరించి వచ్చిర్రు. ఈ తొక్కిసలాటల పానం పోయిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించిర్రు. గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. గిట్టెట్లయింది సార్ అని చెప్పేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సార్ని అడిగితే ఇట్లా పబ్లిక్ బాగా వస్తారు, గొడవ లెక్క అవుతుంది అని చెప్పేసి నేను ముందుగానే అనుకున్నా. పోలీసు వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడికక్కడ కాపు కాయాలని చెప్పేసి ఎస్పీకి చెప్తే ఎక్కడి సారు మేము 5,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నాం, ఏం కాకుండా చూసుకుంటాం అన్నారట. కానీ ఏదేమైనా జరిగింది దురదృష్టకరం. ఇది యాక్సిడెంటల్ గా జరిగిందని అనుకొచ్చిండు. కానీ ఇదే ముచ్చట్ను మన రోజా మాజీ మంత్రి ఉంది కదా, గామెను అడిగితే ఏమంటుందంటే, అగ్గో ఇన్నారు కదా, అల్లు అర్జున్కి సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగినప్పుడు అల్లు అర్జున్ మీద 105 బిఎన్ఎస్ కేసు పెట్టిరు, మరి ఈడెందుకు అట్లా పెట్టరు? అగో సర్కారు ఏమన్నా కావాలని చేసినామా అన్నట్టు చేతులు దులుపుకుంటుంది అని చెప్పేసి గట్టిగానే ఫైర్ అయింది మన రోజా మేడం. తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే, ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. ఇంగిటు కాంగ్రెస్ లీడర్ ఏమంటున్నాడంటే, ఇగో ఇన్నారు కదా మన చింతమోహన్ సారు మాటలు, ఇందులో టీటీడీ వైఫల్యం ఏం లేదట, ఇక వాళ్ళే దూరం నుంచి వచ్చిర్రు, గంటల కామం నిలబడ్డారు, ఇక షుగర్ లెవెల్స్ బీపీ ఎక్కువయి వాళ్ళే ఎట్లా కింద పడిపోయారు అనుకొత్తాండు. కానీ ఏదేమైనా దేవుని చూద్దామని పోయినోళ్ళు గిట్ల శవాలుగా ఇంటికి రావడం చాలా మందిని బాధ పెడుతున్నది పోన్రి.